హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో శనగపిండి మరియు టమాటాలతో అదిరిపోయే ఒక కొత్త రెసిపీని తయారు చేసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. సుమారుగా 50 గ్రాములు ఉండేలాగా వేసుకోండి. ఈ శనగపిండిలోని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అలా అని మరీ ఎర్రగా అవసరం లేదు. ఇలా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోండి. ధనియాలు వేసుకొని మెత్తని పౌడర్లా కాకుండా ఒక పల్స్ ఇచ్చినట్లయితే ఇలాగా ముక్కలు ముక్కలుగా అవుతుంది. ఇప్పుడు ఇలా అయిన దాన్ని ఒక బౌల్లో వేసేసుకోండి. ఒకవేళ మీ దగ్గర దంచుకునేది ఉంటే 2 నిమిషాలు దంచినా సరే సరిపోతుంది. నెక్స్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర 1 నిమిషం వేగిన తర్వాత ఆల్రెడీ మిక్సీ చేసుకున్న ధనియాలని దీనిలో వేసేసుకోండి. ధనియాలు వేసిన తర్వాత 2 నిమిషాలు వేగిన తర్వాత 3 ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ధనియాలు డైరెక్ట్గా వేసేస్తే మనకి ఫ్లేవర్ దిగదు. అందువల్లే మనం దంచినా కానీ లేదంటే మిక్సీలో అయినా వేసుకుంటేనే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని మనం 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 3 పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి 1 నిమిషం పాటు వేయించిన తర్వాత 4 టమాటాలని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. ఇవన్నీ వేసిన తర్వాత ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి టమాటాలని మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. టమాటాలో నుంచి నీరు బయటకు వచ్చే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు ఉంచినట్లయితే టమాటాలో ఉన్న నీరంతా బయటకు వస్తుంది. ఒకవేళ టమాటాలో కనుక నీరు వచ్చిందో లేదో ఒకసారి మధ్యలో చెక్ చేసుకోండి. ఒకవేళ నీరు బయటికి రానట్లయితే ఎక్కువ ఇంకొక టమాటాని కట్ చేసుకొని వేసుకోండి. చూడండి, వాటర్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి టమాటాలు మెత్తబడే వరకు ఉడికించుకోండి. టమాటాలు ఉడికిపోయాయి, కానీ నీరు కూడా ఉన్నది. టమాటాలు ఉడకాలి కానీ నీరంతా అయిపోనవసరం లేదు. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఒకవేళ నీరు కానీ లేనట్లు అనిపించినట్లయితే ఒక టమాటాని ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. కొంచెమైనా నీరు ఉండేలాగా చూడండి. నెక్స్ట్ మనం ఆల్రెడీ వేయించుకున్న శనగపిండిని దీనిలో వేసేసుకోవాలి. గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. గరం మసాలా పౌడర్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ శనగపిండి గరం మసాలా పౌడర్ మొత్తం అన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకొని మంటను లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇది డ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలో 2 కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే మైదా పిండి కూడా తీసుకోవచ్చు, కానీ హెల్దీగా పిల్లలకి చేసేటప్పుడు గోధుమ పిండి తీసుకోండి. దీనిలో 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకుంటున్నాను. మనకి క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళు శనగపిండి వేసుకోండి. లేదు మెత్తగా కావాలనుకునే వాళ్ళైతే శనగపిండిని స్కిప్ చేసుకోండి. రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి లేని వాళ్ళు కావాలంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోండి. ఈ పిండిలో మొత్తం నెయ్యి అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. అప్పటికప్పుడు చేయాలనుకునే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని మరీ సాఫ్ట్గా చేసుకోండి. లేదు కొంచెం సేపు నానబెట్టడానికి టైం ఉన్న వాళ్ళైతే కొంచెం గట్టిగా చేసుకున్నట్లయితే ఒక అరగంట తర్వాత సాఫ్ట్గా అయిపోద్ది. చూడండి, పిండి అనేది అప్పటికప్పుడు తయారు చేసినట్లయితే ఇలా ఉండాలి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. కావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆయిల్ అయితే ఆయిల్, నెయ్యి అయితే నెయ్యి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. పొయ్యి మీద కూర వేగిపోయి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, అంతా డ్రైగా అయిపోయింది కదా. నెక్స్ట్ కొత్తిమీర జల్లేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు పెరుగు వేసుకోండి. ఈ పెరుగులో గడ్డలేమీ లేకుండా చక్కగా బీటర్తో చక్కగా కలిపేసుకోండి. క్రీమ్ లాగా అయిపోవాలి.
1 కప్పు పెరుగు తీసుకున్నాం కదా, పావు కప్పు నీళ్లు వేసుకోండి. పెరుగు అనేది గట్టిగా ఉండవసరం లేదు, కొంచెం నీళ్ళు వేసుకున్నట్లయితే కొంచెం పలచగా అవుతుంది. ఇప్పుడు బాగా కలిపేసుకోండి. ఇలా క్రీమ్లా చేసుకున్న దానిలో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, రుచికి తగినట్లుగా ఉప్పు, కొత్తిమీర ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర బాగా కలిసేలాగా బాగా కలిపేసుకొని ఈ పెరుగుని పక్కన పెట్టేసుకోండి. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కారం పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం అలానే ఉంచేసి ఆల్రెడీ మనం బీట్ చేసుకున్న పెరుగుని దీనిలో వేసేసుకోండి. పెరుగు వేసిన తర్వాత స్టవ్ మీద 1 నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోండి. కూర రెడీ అయిపోయింది కదా, పిండి కూడా రెడీగా ఉంది. ఇప్పుడు మూత తీసి మనం పరోటాలను తయారు చేసుకుందాం. ముందు పిండిని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చపాతీ పిండికి ఎంత తీసుకుంటామో అంత తీసుకోండి. మరీ పెద్ద పెద్దగా కాకుండా మీడియంగా ఉండేలా తీసుకోండి. ఇప్పుడు పీట మీద పిండి జల్లుకుంటూ చిన్న చపాతీలా చేసుకోండి. ముందు చాలామందికి పరోటాలు చేయడం అంటే అసలు రాదంటారు కదా, అలాంటి వాళ్ళకి సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు చిన్న చపాతీలా చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న కూర ఉంది కదా, చూడండి పొడి పొడిగా ఉంది. మనం వండ చేసినట్లయితే అది మనకి బాల్లాగా అయిపోద్ది. ఇప్పుడు ఈ బాల్లా తయారు చేసుకున్న కూరని ఈ చపాతీ మీద మధ్యలోకి పెట్టేసుకోండి. ఇలా మధ్యలోకి పెట్టుకున్న తర్వాత చుట్టూరు ఉన్న పిండిని పై వరకు తీసుకొస్తూ ఉండండి. ఇలా పై వరకు తీసుకొచ్చిన తర్వాత పైన పిండి వస్తుంది కదా, దాన్ని పక్కకు అనేసుకోండి. లేదంటే పైన ఉన్న కొంచెం పిండిని కూడా పక్కకు తీసేయచ్చు. కానీ చాలామందికి రాదు కాబట్టి పక్కకు అనేసుకుంటే మనకి స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం చపాతీలు ఎలా చేస్తామో అలానే చేసేయాలి. మనకి లోపల ఉన్న స్టఫింగ్ బయటకు వచ్చినా కానీ పీటకు కానీ కర్రకు కానీ అసలు అంటుకోదు. ఎందుకంటే మనం తయారు చేసిన కూర డ్రైగా ఉంటుంది కాబట్టి అసలు అంటుకోదు. మనం చపాతీలాగానే పలచగా చేసుకోవచ్చు. ఇది లావుగా చేసుకున్నట్లయితే బాగోదు, పలచగా చేసుకున్నట్లయితేనే మనకి చక్కగా పొంగుతూ వస్తుంది. చూసారు కదా, సింపుల్గా మనం పరోటా తయారు చేసుకున్నాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ పరోటాని దాని మీద వేసేయండి. అటు ఇటు ముందు చేత్తో ప్రెస్ చేస్తూ అటు ఇటు 2 నిమిషాలు కాల్చుకోవాలి. నెక్స్ట్ ఇలా అయిన తర్వాత ఇప్పుడు అటు ఇటు తిప్పాం కదా 2 నిమిషాల పాటు, చూడండి చక్కగా పొంగుతూ ఉండాలి. ఇలా ప్రెస్ చేసినట్లయితే పొంగుతుంది. ఇప్పుడు దీని మీద మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కానీ లేదంటే నూనె కానీ. చాలామంది నెయ్యి కొలెస్ట్రాల్ అని తినరు కదా, కానీ నూనెలో కూడా కొలెస్ట్రాల్ ఉంటుంది, కానీ దాన్ని స్కిప్ చేయం. నెయ్యి అయితే బలం కూడా వస్తుంది. ఇంకా కొలెస్ట్రాల్ ఉన్నట్లయితే దానికి సరిపడినట్లుగా కొంచెం వాకింగ్ చేసుకోవాలి. పిల్లలకు చేసినప్పుడైతే ఇలాగా నెయ్యితో చేయండి. పెద్దవాళ్ళు వద్దనుకుంటే మాత్రం స్కిప్ చేసుకోండి. చూడండి చుట్టూరు కూడా మనం చక్కగా కాల్చుకున్నట్లయితే పొంగుతూ వస్తుంది. అంతే, మనం పరోటా రెడీ అయిపోయింది. నెయ్యి వేసుకున్నట్లయితే మనకి హోటల్లో తిన్న టేస్ట్ వస్తుంది. చూసారు కదా, సింపుల్గా పరోటాలు తయారు చేసుకున్నాం. దీంతో పాటు కాంబినేషన్గా రైతా కూడా తయారు చేసుకున్నాం. ఈ రైతా మనకి బిర్యానీలో కూడా బాగుంటుంది. ఒకవేళ రైతా చేసుకోలేదు అనుకునే వాళ్ళు నార్మల్ పెరుగుతో కూడా దీన్ని తినేయవచ్చు. ఈ పరోటాలు బ్రేక్ఫాస్ట్లో కానీ లేదంటే టైం లేదనుకునే వాళ్ళు నైట్ డిన్నర్లో అయినా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లోపల మనకి స్టఫింగ్ అంతా లేయర్ లాగా ఉంటుంది. ఒకసారి చెక్ చేస్తాను చూడండి. లోపలంతా మనకి లేయర్ లాగా ఉంటుంది. చూడండి కూర అంతా లోపలంతా ఉంది. టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.